19 మధ్యలో ప్రభుత్వ పరిపాలన బాపట్ల జిల్లా చీరాలలో హమాలీ వర్కర్స్ కూలీ రేట్లు పెంచాలని ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి, కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సివిల్ సప్లై కార్మికుల కూలీ రేట్లు పెరగట్లేదని ప్రభుత్వం వెంటనే నూతన అగ్రిమెంట్ చేసి హమాలీ వర్కర్స్ కూలీ రేట్లు పెంచాలని కోరారు. అనంతరం చీరాల మండల తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై హమాలీ కార్మికుల ఎత్తుడు దించుడు కూలీ రేట్లు పెంచి ప్రభుత్వం జీవో విడుదల చేయాలని ఏఐటీయూసీ నాయకులు కోరారు. అగ్రిమెంట్ కాలపరిమితి ముగిసినప్పటికీ నూతన అగ్రిమెంట్ ప్రభుత్వం చేయలేదని, ప్రభుత్వం తక్షణమే నూతన అగ్రిమెంట్ చేయాలన్నారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే కూలీల జీతం పెరగక కుటుంబ జీవనం ఎలా సాగుతుందో ప్రభుత్వం ఆలోచించాలని అన్నారు. నూతన అగ్రిమెంట్ చేయకపోవడం వల్ల రెక్కాడితే గాని డొక్కాడని కూలీలు చాలని జీతాలతో జీవితం గడుపుతున్నారని, చీరాలలో అధికారులు కనీసం మంచినీటి బిల్లులు కూడా పెట్టడం లేదని అన్నారు. ప్రభుత్వం తగ్గించిన షాపులని యథావిధిగా కొనసాగించాలని, ప్రతి నెల 10వ తేదీ కల్లా నెల బిల్లులు చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వం ప్రజలకు చాలా సక్రమంగా సేవ చేస్తుంది అనేటువంటి భావన ఉంటుంది. కానీ ఆ పనిచేసేటువంటి వాడి యొక్క నడ్డి విరిచేటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వాలు పనిచేయడం అనేది సమంజసమైన విషయం కాదు అని చెప్పని నేను చెబుతాను. అంతేకాకుండా గతంలో ఎక్కువ పాయింట్లో ఉంటే జనాభా పెరుగుతున్నారా, జనాభా తగ్గుతున్నారా? పెరిగేటువంటి జనాభాకి అనుగుణంగా ఇంకా షాపులను పెంచి ఆ పాయింట్లు పెంచవలసినటువంటి ఈ ప్రభుత్వం ఉన్న షాపుల్ని తగ్గించేటువంటి పరిస్థితికి వచ్చిందంటే ఈ కుదించడం ద్వారా కార్మికులకి, ప్రజలకి చాలా అసౌకర్యం జరుగుతుంది. కార్మికులకు కూడా వాళ్ళ జీవనోపాధికి లోటు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పనిసరిగా తగ్గించినటువంటి షాపుల్ని కనీసం అదనంగా పెంచకపోయినప్పుడు కానీ కనీసం తగ్గించిన షాపులైనా కానీ పెంచాలని, స్వతంత్రం వచ్చి ఇంతకాలమైనా కానీ నేటి వరకు సివిల్ సప్లైకి సొంత గోడవలు లేనటువంటి ఈ ప్రభుత్వాల యొక్క అసమర్థ పాలనని మనం ఎండగడుతూ ఉన్నాం. ఈరోజు సివిల్ సప్లై కార్మికులు ఈరోజు రోడ్డు ఎక్కారంటే ఇంత దానం చూడండి. అలాంటి గత ప్రభుత్వంలో ఏమీ లేదు. 5 సంవత్సరాల గత ప్రభుత్వం చేసింది పాప సివిల్ కార్మికులకి ₹1 కూడా పెంచలేదు. వాళ్ళు ఎంత కష్టపడితే ఈరోజు ప్రతి ఇంటికి బియ్యం కానీ, కందిపప్పు కానీ, రేషన్ కానీ వస్తూ ఉంటుంది. అలాంటి కష్టపడే కార్మికులకి చాలని జీతాలు ఎలా సరిపోతాయి? వాళ్ళకు ఉండడానికి ఇల్లు లేదు, అద్దెళ్ళలో ఉండాలి, వాళ్ళ కుటుంబాలు పోషించుకోవాలంటే ఈ రోజుల పరిస్థితి ప్రతి ఒక్కరికి తెలిసిందే. గ్యాస్ అంతా కానీ, కందిపప్పు కానీ, మినపప్పు, లాస్ట్ కూరగాయలు కూడా ఆకాశం అందుకున్న రోజులు ఇలాంటి రోజుల్లో